వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరాంగ హనుమయ్య తండ్రి నీకు సింధూర సేవలయ్య స్వామి నీకు మా సుందరాంగ హనుమయ్య తండ్రి నీకు మందార పువ్వుల మాలలల్లినా ముద్దుగా గొలిచి నీ మెడల వేసిన మందార పువ్వుల మాలలల్లినం ముద్దుగా గొలిచి నీ మెడల వేసినం తీయ తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చినా తీరుగా మొక్కి నీ ముందు పెట్టినా తీయనైన తీరొక్క పళ్ళు తెచ్చినా తీరుగా మొక్కి నీ ముందు పెట్టినా మనసార నిన్ను దల్చి కన్నులార నిన్ను చూసి మై మరచిపోయినామయ్యా వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు ఇవాళ కార్తీక మాసం 3వ వారం ఇక్కడ ఇంచుమించు ఇది 12వ సంవత్సరం ఏమో 12 సంవత్సరాల బట్టి ఇక్కడ వనసమారాధన కింద మా గ్రామస్తుల సహకారంతో ఇక్కడ జరపడం జరుగుతుంది. దానికి కారణం మా చిన్న కుమారుడు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అంతకు మునుపు మా అబ్బాయి ఇక్కడ బ్రతికొండగా ఈ సుఖాల దెబ్బ వాసులు కోలాటం వేసేవారు. ఇక్కడ ఈ కోలాటం వేసినప్పుడు వాళ్ళు ఏదోటి మాకు డ్రెస్సులు కావాలని అడగడం జరిగింది. ఆ రోజున డ్రెస్సులు కుట్టించడానికి 25,000 ఎంత అవుతాయని అన్నారు. అంటే మళ్ళీ సుఖాల దెబ్బ గ్రామస్తులు కుర్రోళ్ళు వచ్చి ఈ బట్టలు ఇస్తూ వచ్చిందంటే చిరిగిపోతాయండి, 1 సంవత్సరం ఉంటాయి 2 సంవత్సరాలు ఉంటాయి, ఏదన్నా ఇక్కడ జ్ఞాపకార్థం ఏదన్నా చేస్తే బాగుంటుందని అంటాం. ఇక్కడ ఆంజనేయ స్వామిని మరి ఇక్కడ మా ఊరికి వాయువ్య దిశలో సరిగ్గా ఎక్కడైతే ఉండాలో స్వామివారి ఇక్కడ ఇంతకుముందు చిన్న విగ్రహం ఉండేది. ఇక్కడ ఆ గ్రామస్తులు అందరూ కలిపి ఏదైనా చేద్దారని అనుకుంటే మన నీలం సీను, అప్పుడు మా సానా దశరాన్న, మా సుబ్బరాజు, ఇక్కడ సుఖాల దెబ్బ ప్రజలు వీళ్ళందరూ కలిసి ఏదైనా ఇక్కడ ఆలయం నిర్మించాలని అంటే అప్పుడు వాళ్ళ సహకారంతో ఇక్కడ మా అబ్బాయి పేర ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఇవాళ వరకు కూడా ఆ కార్తీక మాసంలో 3వ వారం ఇలా జరపడం జరుగుతుంది. ఇక్కడ ఇదిగో చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ అందరూ కూడా ఈ సహకారంతో ఇక్కడ నేను ఒక్కడే కాదు చేయటం. అంటే మనం ఇక్కడ చూడటం వరకే మా సుబ్బరాజు, సానా సత్యనారాయణ, ఈ సుఖాల దెబ్బ సభ్యులు అందరూ కూడా అందరూ తలబడి వేసుకుని రైస్ ఏమో అలాగే గంటా సుబ్రహ్మణ్యం ఇవ్వటం జరిగింది. అలాగే పులిహార మా సుబ్బరాజు వేస్తాడు. ఇక్కడ ఎప్పుడు కూడా పెరుగు మా సానా సత్యనారాయణ వేస్తాడు. ఒక కూర ఏమో ఎప్పుడు కూడా ఆ పసల గోపి, నాగేశ్వరరావు గారు అబ్బాయి గోపి వేస్తాడు. ఈ సంవత్సరం మాత్రం ఆ గొల్లల అబ్బాయి అబ్బాయే అతను సత్యం కొడుకు నాగబాబు, అతను నేను మొక్కుకున్నానండి ఇక్కడ ఏదోటి వేస్తానంటేనే మాత్రమేమో వంకాయ కూర వేయటం జరిగింది. అలాగే సాంబార్ ఏమో మా కుటుంబ సభ్యులు పసలవారి అదే మా వెంకటరావు గారు కుటుంబ సభ్యులు, అలాగే పచ్చడి కూడా మేమే వేస్తాం, అలాగే స్వీట్ కూడా మేమే వేస్తాం. ఇంకా తర్వాత మా అచ్యుత్, మా పెద్దకాపు గారు, ఇలాగ మా ఎమ్మెల్యే గారు, ఈ గ్రామస్తుల అందరూ సహకారంతో ఇక్కడ ఆర్థికంగా కానీ లేకపోతే వస్తు రూపాయలు కానీ అందరూ ఇక్కడ చేయటం వల్ల మేము ఇంత బాగా చేయగలుగుతున్నాం. మేము ఇక్కడ వీళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు కలగాలని మేము గ్రామస్తులందరికీ, అలాగే మా కుమారుడికి స్వర్గలోకంలో అదే మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరికీ ఇక్కడ అంటే మరి స్థల మాహిత్యం ఏంటో మాకు తెలియదు, కానీ
ఎప్పుడు చూసినా రాత్రుల్లో లేదు పగలు లేదు, ఎప్పుడు చూసినా సరే ఎప్పుడు కూడా 50-60 మంది కూర్చుని ఉంటారు. ఈ గుడి కట్టిన తర్వాత మేము పిల్లర్స్ మీద వేసి కింద వదిలేయటం జరిగింది. ఎప్పుడు కూడా ఆ కింద కూర్చుని ఉంటారు ఒక 50 మంది. అలాగే ఆ షెడ్ ఈ మధ్యన మా సత్యనారాయణ సుబ్రాజాలు వేసారు. ఆ షెడ్ కాడు కానీ ఇక్కడ స్థలం మహత్యం ఏంటో తెలుపు. మీరు ఏ టైంలో ఎనీ టైం ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు 50-60 మంది ఇక్కడ కూర్చుని ఉంటారు. మరి ఈ స్థలం మేము ఈ గుడి కట్టడం కూడా చాలా శాస్త్ర ప్రకారం ఇక్కడ స్వామి ఇక్కడ చూస్తే ఆ ఈది చివరికి ఏ ఇంటికి కూడా తగలదు. వాస్తు ప్రకారం కూడా సిద్ధాంతి గారు వచ్చి ఇది మామూలుగా ఇది మూలమట్టం వేసి ఇక్కడ కూర్చుంటే ఈది చివరికి కూడా ఏ ఇంటికి కూడా కొంచెం కూడా తగలకుండా కట్టడం జరిగింది. ఈ గుడి కట్టిన తర్వాత అందరికీ కూడా పాడి పంటలు అన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉండి అందరూ కూడా సుఖశాంతులతో జీవిస్తున్నారు. అలాగే స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ పేటకే కాదు మా గ్రామానికి అందరికీ కూడా కలగాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నా. ఈరోజు పడమనేపల్లి గ్రామంలో చిరంజీవి స్వర్గీయ వెంకటాచలం చిరంజీవి పేర మా సోదరులు అసలు సత్యనారాయణమూర్తి గారు ఇక్కడ ఆలయం ప్రారంభిస్తే ఇక్కడ సుఖాల దెబ్బ పెద్దలందరూ కూడా వారందరూ సహాయ సహకారాలతోటి రామాంజనేయ వీరాంజనేయ ఆలయం ఇక్కడ నిర్మించారు. ఈ ఆలయం ఇంతకుముందు ఇక్కడ కింద చిన్న విగ్రహం ఉండేది చెట్టుకాడ ఉంటే అందరి కోరిక మేరకు సత్యనారాయణమూర్తి గారు తలుచుకుని మన సత్యనారాయణ సుబ్రాజు గారు మన సుఖాల దెబ్బ పెద్దలందరూ కూడా ఏకోన్ముఖులు అవి ఇక్కడ ఈ ఆలయం అత్యంత వైభవంగా నిర్మించారు. దీనికి కారణం మా చిరంజీవి వెంకటాచలం మంచి అభివృద్ధిలో ఉండగా అమెరికాలో యాక్సిడెంట్లో పరంపదించడం జరిగింది. అది మన ప్రాంత ప్రజలకి మనం చదువుకున్న పిల్లలకి మా కుటుంబాలకు కూడా తీరలో ఉంటుంది. ఎందుకంటే అతను మెరాకిల్ కంపెనీలో ఒక ఉన్నత స్థాయిలో అతను అమెరికాలో ఉన్న స్థితిలో అలా జరిగింది. మరి అతను ఆ కంపెనీలో ఉండగా ఎంతోమందికి ఉద్యోగాలు వేయించారు. చిన్న వయసులో ఎంతో అభివృద్ధి నడుతున్న టైంలో అలా జరిగింది. అది దురదృష్టం. మరి ఆయన జ్ఞాపకార్థం కార్తీక మాసంలో 3వ సోమవారం ఆ రోజు నుంచి కూడా ఈ ఆలయం నిర్మించిన కానీ కూడా ఇక్కడ అందరూ కూడా గ్రామస్తులు ఏకోన్ముఖులవి అందరు సహాయ సహకారంతో అత్యంత వైభవంగా గ్రామం మొత్తం మీద అందరూ కూడా ఈ కార్తీక వన సమారాధన జరుగుతుంది. ఉసిరి చెట్టు మరి చెరువు మరి అన్నీ కూడా ఇక్కడ అత్యంత పవిత్రంగా మరి కార్తీక మాస ఉత్సవాల కింద కార్తీక మాసం భోజనం జరుగుతుంది. మరి ఇక్కడ కూడా సాంప్రదాయ ప్రకారం కందా పచ్చలి రాశికాయ పచ్చడి ఇవన్నీ కూడా కార్తీక మాసంలో కార్తీక దామోదరుడికి ఏ విధంగా పూజ చేసుకుని మనం చేసుకుంటామో అలాగే ఇక్కడ కార్తీక దామోదరుడికి ఉసిరి చెట్టు దగ్గర పూజ వచ్చిన వాళ్ళందరూ కూడా దండం పెట్టుకుంటాం. ఈ కార్యక్రమం చేసుకుంటాం. ఈ ప్రసాదం తీసుకుంటాం. ఈ ప్రసాద వితరణ అంతా కూడా ఆనందంగా జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ ఆలయం నిర్మించిన మా సత్యనారాయణమూర్తి గారికి వారి కుటుంబ సభ్యులకి ఆయన్ని ఒకసారి మననం చేసుకుంటాం. గ్రామస్తులందరూ కూడా మన బంధువులు కానీ అందరూ కూడా మరి వారి ఆత్మకి ఎల్లవేళలో కూడా మరి శాంతి చేకూరాలని మరి మన కుటుంబాలన్నింటికి కూడా వారి ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి సెలవు. ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బెరా మేము నిష్టగా నీకే అర్పించినాము. ఇష్టమైన లేలేత పచ్చి కొబ్బెరా మేము నిష్టగా నీకే అర్పించినాము. నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము. నీకు ప్రేమతో పంచదార పాయసాలు భక్తి శ్రద్ధతో నైవేద్యం పెట్టినాము. ఎన్నెన్ని జన్మలందు ఏ పుణ్య ఫలమో నీ దర్శన భాగ్యమే. వందనాలు 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 స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు. వందనాలు వందనాలు స్వామి నీకు మా వాయుపుత్ర హనుమయ్య దేవ నీకు.
విరజిల్లె నీ కోవెల కోరె భక్తులకు దొరికెను నీ దీవెనా కోటి కిరణాలు విరజిల్లె నీ కోవెల కోరె భక్తులకు దొరికెను నీ దీవెనా సకల భాగ్యాలు కలిగించే దొరనీవని మా భారమంతా నీ పైన వేసినామయ్యా నీకున్న అనుబంధము కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్నా తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడో శని గ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడో శని గ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడో నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న పే చేస్తున్న ఈ ఆంజనేయ స్వామి అభయాంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతి క్రమం తప్పకుండా 2012 నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మా తమ్ముడు కొండగారి పేరు మీద కూడా ఈరోజు ఇక్కడ జరుగుతుంది. ఆయన 2011లో అకాల మరణం చెందుతాం. అది మా కుటుంబాలకి మా గ్రామాలకి కూడా చాలా లోటు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇంచుమించు 50-60 మందికి ఆయన సొంతంగా ఉద్యోగాలు వేయించడం, మంచి ఉన్నత పదవిలో ఉండగా కూడా అమెరికాలో ఉండగా కూడా యాక్సిడెంట్ జరగడం కానీ ఆయన మామయ్య గారు ఆయన కూడా ఇద్దరు ఒక్కసారి ఇలాగా అకాల మరణం చేసే యాక్సిడెంట్లో జరగడంతో చాలా తీరని లోటు అది మాకు. ఆత్మీయంగా నుండి ఈరోజు మా పసల వారికి కూడా ఒక పేరు తెచ్చారని దాంతో ఉండేవాళ్ళం మేము కూడా. ఇప్పుడు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ గుడి నిర్మించడం, గుడిలో ప్రతి రూపాయి కూడా ఆయనే ప్రేయర్ మీద ఆయన గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాన సత్యనారాయణ గారు, సుబ్బరాజు గారు, శ్రీరామూర్తి గారు, మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం తగ్గమని తప్పకుండా ఇక్కడ ఆయన జ్ఞాపకార్థం కింద మేమందరం చేసుకోవడం. కార్తీక మాసం చాలా మంచిది కాబట్టి ఈ వనభోజనాల కింద ఇక్కడ భోజనాలు కూడా జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన పెద్దలకి సహకరించిన పెద్దలకి ప్రతి ఒక్కరికి సుగాల దెబ్బ గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియపరుచుకున్నాను. ఈ సుగాల దెబ్బని ఇప్పుడు సత్యగొండల గారు అచ్యుత గారు చెప్పినట్టు పసలవారి కుటుంబంలో ఒక ఆణిముత్యం ఆయన. అలాంటి కుర్రాడు ఇప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన గుడి కట్టి వీళ్ళందరి సహకారంతో పెద్దలు చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా పసలవారని కాదు, ఊరికి బాణవారని కాదు, ఇంకో చోట కాదు, అతని ప్రతి సహకారం కూడా మంచి మెరిట్గా ఉండి ఎదరు నడిపించేవాడు. అతను లేని లోటు, ఒకడు లేని లోటు ఊరికే కనపడుతుంది. 100 మంది ఉన్నా ఒక్కొక్క మనిషి అతని ప్రజ్ఞాశీలతోటి ఎదరికి నడిపిస్తాడు. అలాంటి కుర్రోడు మనకు లేకపోవడం ఈ దేవస్థానంలో ఆయన తలుచుకుని ఆయన ఆత్మశాంతి కలగాలని మనం అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కార్తీక మాసము 3వ సోమవారము, మహాపవిత్రమైన రోజు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య ఉదయం. బ్రహ్మముత్రుడు బ్రహ్మదేవుడు, తర్వాత పరమేశ్వరుడు అలంకారప్రియుడు. ఈ ఆంజనేయ స్వామి రుద్రవంశం. ఎవరంటే సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క అంశము. ఎవరైతే కూడా ఆంజనేయ స్వామిని తలుస్తారో అటువంటి వారికి అన్ని రోగాలు కూడా విముక్తి కలుగుతాయి. అలాగే ఈ రోజున సుగాలదపల్లి గ్రామంలో ఏం చేసి ఉన్న, ఇప్పరపూరు గ్రామంలో ఏం చేసి ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు కార్తీక దామోదరుడు యొక్క అన్న సమారాధన జరుగుతుంది.
ఎప్పుడైతే కూడా ఈ కార్తీక మాసంలో అన్న సమారాధన ముఖ్యంగా ఇష్టమైన పదార్థాలు ఏమిటంటే కందా పచ్చలి, ఉసిరికాయి, నేతి బీరకాయి మొదలగు పదార్థాలు ఈ రోజున కార్తీక మాసంలో తింటే ఆ శరీరం అంతా లోపల శుద్ధి అవుతుంది. అట్లాగే విశేషం ఏంటంటే ఇక్కడ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వెళ్ళే దారిలో ఉంది ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకెళ్తారు. అందుచేత కార్తీక మాసంలో మీ అందరూ కూడా రాజా, రాష్ట్ర, కత్య, గ్రామ, యజమానిక ఈ 85 లక్షలు కూడా జీవరాశులు కూడా సుఖసం. అలాగే ముఖ్యంగా చిరంజీవి వెంకటాచలం, అలాగే సత్యకొండ గారి యొక్క ధర్మపత్ని సరస్వతి గారు కూడా ఒక విష్ణులోకము, ఒక కైలాసలోకము పొందాలని ఆ భగవంతుని ప్రార్థన చేస్తారు. దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో, జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్న, ఆ కొండ గట్టున వెలసిన